ఇవాల్టి టాపిక్లోకి వెళితే దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని మూలన ఉన్నవాళ్ళు కూడా, అది రాజకీయంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అందరూ కొన్ని లెక్కలు, కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్న ఒక విషయం, ఒక అంశం ఏంటి అంటే డీలిమిటేషన్. అదే రాష్ట్రాలలో ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అందులో నా అదృష్టం పరీక్షించుకోవచ్చా లేదా, ఈ అంచనాలు ఈ లెక్కలతోనే జరుగుతోంది ఒకవైపు. ఇంకొక వైపు నార్త్ సౌత్ కన్ఫ్లిక్షన్ అనేది కాస్త ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది. నార్త్కి ఎక్కువ అవకాశం ఇస్తూ సౌత్ని తక్కువగా చూపారు అనేది ఒక వాదన తెర మీదకి వస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఇండియా టీమ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక అడుగు ముందుకేసిన తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ గారు, ఆయన సిగరెట్ లైటర్తో ఏకంగా ఈ డీలిమిటేషన్కి సంబంధించిన ముసాయిదా ఏదైతే నిన్న పార్లమెంట్లో పెట్టడానికి సిద్ధమైంది, సీఎంల దగ్గరికి, రాష్ట్రాల దగ్గరికి వెళ్ళిందో, ఆ ముసాయిదా కాపీలను స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ఒక బ్లాక్ షర్ట్ వేసుకొని ఆయనే కాల్ చేయడం అనేది మనం చూసాం. సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నిరసనలు అనేది డీలిమిటేషన్ మీద వస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి జరుగుతోంది. ఇదంతా ఇలా ఉండంగానే సరిగ్గా 3 రోజుల పాటు పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ నిర్వహించుకోవడానికి 3 రోజుల పాటు 16, 17, 18 గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహించడం జరిగింది. నిన్నంతా కూడా ఆ జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్ను కూడా అందరం చూసాం. ప్రధాని మోదీ, అమిత్ షా, అలాగే పార్లమెంట్లోని ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రియాంక గాంధీ, ఇలాంటి వారంతా వారి డౌట్స్ని వెలిబుచ్చుతూ అయితే సాగుతోంది. మొత్తానికి డీలిమిటేషన్ విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సాగుతుందే కానీ ఇలాంటి డీలిమిటేషన్ ఆవశ్యకత ఏంటి? ఇన్నేళ్ల తరువాత ఒక డీలిమిటేషన్ తీసుకోవడం ద్వారా ప్రజలకు వనగూరే ఇది ఏంటి అంటే, నాయకులకి పదవులో, పార్టీలో ఇది కాకుండా ఎంపీ స్థానాలు పెరుగుతూ ఉండడం ద్వారా ఆ రాష్ట్రాలకి వచ్చే లాభాలు ఏంటి? కేవలం అక్కడ మెంబర్స్ కూర్చోవడానికి సీట్లు పెరుగుతాయా, లేదంటే రాష్ట్రాలకి వాయిస్ పెరుగుతుందా? ఇలాంటి అంచనాలు, ప్రజలకు ఉపయోగాలు, వీటి గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ ఫైటింగ్స్ కామనే కాబట్టి పార్లమెంట్లో అలాంటివి జరుగుతున్నాయి.